హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు ఈ వ్లాగ్లో జ్యోతిర్లింగాలలో చివరిది అయినటువంటి 12వ జ్యోతిర్లింగమైన కృష్ణేశ్వర మందిరాన్ని దర్శించుకుందాం. ఇది ఎక్కడ ఉంది, ఎలా వెళ్ళాలి అండ్ స్టే, బడ్జెట్ డీటెయిల్స్ టోటల్ ఈ వ్లాగ్లో నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీడియో చివరి వరకు చూడండి, బాగుంటుంది. వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు. థ్యాంక్ యూ. ఈ కృష్ణేశ్వర జ్యోతిర్లింగం అనేది మహారాష్ట్రలోని ఔరంగాబాద్, ప్రస్తుత ఛత్రపతి సంభాజీ నగర్ సమీపంలో ఉన్నటువంటి వేరూల్ విలేజ్లో ఉంటుంది. సో హైదరాబాద్ నుండి వచ్చేవాళ్ళు చాలా ట్రైన్ ఫెసిలిటీస్, డైరెక్ట్ ట్రైన్స్ అయితే ఉన్నాయి. అజంతా నాగర్సోల్ ఎక్స్ప్రెస్ అండ్ దేవగిరి ఎక్స్ప్రెస్ ఏదైనా సరే సికింద్రాబాద్, కాచిగూడ అండ్ చర్లపల్లి నుండి అవైలబుల్ ఉన్నాయి. సో ట్రైన్ ఎక్కేసి మనం ఛత్రపతి సంభాజీ నగర్ రైల్వే స్టేషన్లో దిగొచ్చు. సో 12 అవర్స్ జర్నీ ఉంటుంది. సో అక్కడ రైల్వే స్టేషన్ నుండి ఒక జస్ట్ 1 కిలోమీటర్ దూరంలో మనకి స్టే చేయడానికి హోటల్స్ అయితే ఉంటాయి. సో నాకు 1500 పడింది హోటల్, బాగుంది. సో అక్కడ హోటల్ బుక్ చేసుకోవాలి. ఎందుకు అని అంటే ఇక్కడ నుంచే మనం ఎల్లోరా 40 కిలోమీటర్స్ ఉంటుంది. ఎల్లోరా కృష్ణేశ్వర టెంపుల్ అండ్ అదర్ సైడ్ వెళ్ళే పని అయితే మనకి అజంతా కేవ్స్ కూడా ఉంటాయి. సో అందుకని చెప్పేసి సంభాజీ నగర్లోనే హోటల్ బుక్ చేసుకోండి. నేను నర్సాపూర్ నాగర్సోల్కి ట్రైన్ అయితే చర్లపల్లి నుండి వచ్చాను. 5:30కి సంభాజీ నగర్లో దిగిన తర్వాత అక్కడే జస్ట్ 1 కిలోమీటర్ దూరంలో హోటల్ బుక్ చేసుకొని అక్కడ ఫ్రెష్ అప్ అయిపోయి సో సెంట్రల్ బస్ స్టాప్కి అయితే వచ్చాను. సో అక్కడ నుండి మనకి 42 నంబర్ బస్ అండ్ ప్రైవేట్ ట్రావెల్స్ కూడా ఉంటాయి. సో ఒక 40 కిలోమీటర్స్ దూరము, 60 రూపీస్ టికెట్ ఫేర్ అయితే ఉంటుంది. సో నియర్ బై ఎల్లోరా కేవ్స్ దగ్గర జస్ట్ ఒక 500 మీటర్స్ ముందుకెళ్తే మనకి కృష్ణేశ్వర టెంపుల్ అయితే ఉంటుంది. అక్కడ బస్ స్టాప్లో దిగిన తర్వాత మనకి టెంపుల్ అయితే ఇలా కనపడుతుంది, సరౌండింగ్స్ అంతా. సో టెంపుల్ దర్శనం అయితే చేసుకోవాలి. టైమింగ్స్ మామూలుగా మార్నింగ్ 5:30 టు ఈవినింగ్ నైట్ 9 వరకు టెంపుల్ దర్శనం టైమింగ్స్ అయితే ఉంటాయి. సో బస్సులో వచ్చేటప్పుడు మనకి దౌలతాబాద్ మీదుగా వస్తాం మనము. ఫోర్ట్ వ్యూ చాలా బాగుంటుంది అండ్ ఘాట్ రోడ్స్ కూడా ఉంటాయి, చూస్తున్నారు కదా. సో మనం ఆల్మోస్ట్ ఎల్లోరా కేవ్స్ రీచ్ అయిపోయాము. సో ఇది ఎల్లోరా కేవ్స్. ఇక్కడ నుంచి జస్ట్ ఒక 500 మీటర్స్ దూరంలో మనకి కృష్ణేశ్వర్ మందిర్ అయితే ఉంటుంది. సో ఇట్స్ అప్ టు యూ. ఎల్లోరా కేవ్స్ చూసి ఈవినింగ్ కృష్ణేశ్వర్ మందిర్ అయినా సరే, లేదంటే ముందు కృష్ణేశ్వర్ మందిర్కైనా వెళ్ళొచ్చు. సో చూస్తున్నారు కదా కృష్ణేశ్వర్ మందిర్. నేను అక్కడ ఎల్లోరా కేవ్స్ దగ్గర దిగి బై వాక్ ఇక్కడికైతే నడుచుకుంటూ వచ్చాను. సో మనకు కనిపించేదే కృష్ణేశ్వర్ మందిర్. సో ఆలయ గోపురం అనేది అలా కనిపిస్తుంది మనకి వ్యూ. సో ఎవరైనా ఫ్యామిలీ వచ్చినప్పుడు స్టే చేయడానికి ఇక్కడ హోటల్స్ అండ్ గవర్నమెంట్ ప్రొవైడ్ చేసిన హోటల్ కూడా ఇక్కడ ఉంది. ఆ డీటెయిల్స్ మొత్తం నేను వీడియో చివర్లో అండ్ డిస్క్రిప్షన్లో ఇస్తాను. నేను ఎల్లోరా కేవ్స్ కైలాస మందిర్కి వెళ్ళి ఇక్కడికి రావడం జరిగింది. సో టైం ఆల్మోస్ట్ 10:30 అయింది ఇక్కడికి. సో ఇప్పుడు దర్శనం చేసుకోవడానికి అని చెప్పేసి వెళ్తున్నాను. ఇక్కడికి రాగానే మనకు అక్కడ కనిపిస్తున్నాయి కదా పూల బుట్టలు. సో కొన్ని శ్రీగంధం ఆకులు అండ్ వేరే వేరే ఐటమ్స్ మొత్తం పెట్టేసి అది మనకి అక్కడ షాప్స్లో అమ్ముతారు. 100 రూపీస్కి ఇచ్చారు. లగేజ్ అండ్ చెప్పులు కూడా అక్కడే వదిలేసి సో టెంపుల్ లోపలికి దర్శనానికి అయితే వెళ్ళాను. సో టైం కొంచెం ఎక్కువైంది కాబట్టి కొంచెం క్యూ లైన్ ఎక్కువ ఉంది అండ్ దర్శనానికి కూడా చాలా టైం పట్టింది. ఇలా మనం ముందుకు వెళ్ళి క్యూ లైన్లో నిల్చోవాలి. సో 1 గంటకైతే అభిషేకం ఉంటుంది. సో 1 to 2 క్లోజ్, దర్శనం అయితే క్లోజ్ ఉంటుంది. సో ఎవరైనా వచ్చేవాళ్ళు కొంచెం ముందుగా వచ్చి 1 వరకు దర్శనం అయ్యేలాగా చూసుకుంటే బాగుంటుంది. మేమైతే లైన్లోనే ఒక 1 అవర్ అలాగే కూర్చుండిపోయాం అందరం. సో అభిషేకం అయిన తర్వాత మళ్ళీ దర్శనం అయితే చేసుకున్నాం.
ఈ టెంపుల్ నిర్మాణ శైలి అనేది చాలా ప్రత్యేకంగా ఉంటుంది. గ్రిష్ణేశ్వర ఆలయాన్ని మొదటగా 8వ శతాబ్దంలో రాష్ట్రకూట రాజు అయినటువంటి దంతిదుర్గ నిర్మించినట్లు చరిత్ర చెబుతుంది. తర్వాత కాలంలో ఇది అనేక సార్లు దాడులకు గురై ధ్వంసమైంది. ముఖ్యంగా ఢిల్లీ సుల్తాన్ల కాలంలో ఈ ఆలయం నాశనం చేయబడింది. సో, ఎన్ని సార్లు కూల్చినా తిరిగి ఈ ఆలయాన్ని మళ్ళీ మళ్ళీ నిర్మించారు. 16వ శతాబ్దంలో మాలోజీ భోంస్లే శివాజీ మహారాజు తాత దీన్ని పునర్నిర్మించారు. ఇప్పుడున్నటువంటి టెంపుల్‌ని 18వ శతాబ్దంలో మహారాణి అహిల్యబాయి హోల్కర్ ఈ ఆలయాన్ని నిర్మించి అభివృద్ధి చేశారు. ఈ ఆలయం ఎర్రటి రాళ్లతో అత్యంత సుందరమైన శిల్పకళతో 5 అంతస్తుల శిఖరం కలిగి దక్షిణ భారత ఆలయ శైలిలో నిర్మించబడింది. మనం ఇక్కడ టెంపుల్ గర్భగుడిలోకి వెళ్ళి శివలింగాన్ని దర్శించుకోవచ్చు డైరెక్ట్‌గా. మగవారైతే మాత్రం పైన ఆహ్, ఎటువంటి వస్త్రం అనేది ఉండకూడదు. అక్కడ అనౌన్స్ చేస్తా ఉంటారు. సో, మొత్తం ఆహ్, బనియన్, షర్ట్ తీసేసి లోపలికి వెళ్ళి డైరెక్ట్‌గా మనం శివలింగాన్నయితే దర్శించుకోవచ్చు. అండ్ అభిషేకం గూడా చెయ్యొచ్చు. సో ఒక 2 అవర్స్ క్యూ లైన్‌లో ఉన్నాము. ఎందుకంటే వచ్చేసరికి అభిషేకం టైం అయింది కాబట్టి 1 అవర్ లైన్‌లోనే నిలబడాల్సొచ్చింది. సో, దాని తర్వాత మేము దర్శనానికైతే వెళ్తున్నాము. టెంపుల్ ఆవరణ అయితే ఇలా ఉంటుంది లోపల. అండ్ గర్భగుడి లోపలికి చూపిస్తాను మీకు శివలింగాన్ని. మిర్రర్‌లో మనకి కనిపిస్తుంది. నాసిక్‌లో గూడా ఆల్మోస్ట్ అలాగే మనకి మిర్రర్‌లో కనిపిస్తది శివలింగం అనేది. గర్భగుడిలో ఉన్న శివలింగం. అర్చన అదంతా మనం డైరెక్ట్‌గా చూడొచ్చు. సో, ఎర్రరాతితో చెక్కబడినటువంటి నందీశ్వరుడిని చూడొచ్చు. సో, కొంచెం మొబైల్ అయితే రిస్ట్రిక్షన్ ఉంది ఇక్కడ చాలా. సో, సరిగ్గా అలౌ చేయలేదు వీడియో క్యాప్చర్ చేయడానికి. ఛాన్స్ దొరికినప్పుడల్లా కొంచెం కొంచెం వీడియో అయితే తీశాను నేను. సో, అందుకే ప్రాపర్‌గా లేదు. సో, అక్కడ వినాయకుని విగ్రహాన్ని కూడా చూడొచ్చు ముందు. సో, దర్శనం అయిపోయిన తర్వాత మనం ఇక్కడ నుంచి బయటకొచ్చేయొచ్చు. టెంపుల్ ఫ్రంట్ సైడ్ అయితే మనం వెళ్ళి చూడొచ్చు. అటునుంచి బ్యాక్ సైడ్ వే అయితే ఎగ్జిట్ వే అయితే ఉంది. టెంపుల్ ఆర్కిటెక్చర్ చాలా బాగుంది చూడడానికి. చూడండి టెంపుల్ రూఫ్. సో, ఈ టెంపుల్‌కి పురాణ గాథల ప్రకారము హిస్టరీ అనేది ఉంది. ఆ హిస్టరీ ఏంటంటే పూర్వం ఈ ప్రదేశంలో నాగజాతి ఆదివాసీలు నివాసం ఉండేవారు. అందుకే ఈ ప్రాంతాన్ని బాంబి అనేవారు. ఆదిమ తెగ భాషలో బాంబి అంటే పాముల పుట్ట అని అర్థం. మరాఠీలో దీన్ని వరుల్ అంటారు. కాలక్రమేణా అది వేరుల్‌గా మారింది. అదే వేరుల్ విలేజ్. ఈ ప్రాంతంలో ఎలగంగా నది ప్రవహిస్తుంది. ఎలగంగా నది తీరంగా ఉంది కాబట్టి ఈ ప్రాంతం వేరుల్‌గా ప్రసిద్ధి చెందిందని జెప్పేసి మరొక కథనం అయితే ఉంటుంది. సో, గ్రిష్ణేశ్వర జ్యోతిర్లింగం గురించి పురాణాల్లో ఇంకో కథ ఉంది. ఆ కథ ప్రకారం పూర్వం దేవగిరి దుర్గంలో సుధర్ముడు అనే బ్రాహ్మణుడు తన భార్య సుదేహతో కలిసి ఉండేవాడు. వారు నిత్యం అనేక పూజలు, నైతిక కార్యక్రమాలు నిర్వహించేవారు. కానీ వారికి సంతానం లేక బాధపడేవారు. ఆ సమయంలో సుదేహ తన చెల్లెలైనటువంటి గుష్మను భర్తకు ఇచ్చి వివాహం చేయాలని అనుకుంటుంది. వివాహానికి ముందే వారిని చూసి ఈర్ష్యపడనని వాగ్దానం చేస్తుంది.
సో, వివాహం అయిన తర్వాత అక్క చెల్లెలిద్దరూ ఎంతో అన్యోన్యంగా ఉండేవారు. కాలక్రమేణా గుష్మకు మగ సంతానం కలిగింది. కొంతకాలానికి గుష్మ కుమారుడికి వివాహం జరుగుతుంది. చెల్లెలి సంతానం అభివృద్ధి చెందడం సహించలేని సుదేహ గుష్మ కుమారుడిని చంపి కోనేటిలో పడేస్తుంది. శివభక్తురాలైన గుష్మ ఇదంతా పరమేశ్వరుని లీల అనుకుంటూ ముక్కంటిని స్తుతిస్తుంది. అప్పటికప్పుడు ప్రత్యక్షమైన పరమశివుడు జరిగిన విషయాన్ని గుష్మకు వివరిస్తాడు. పరమశివుడు సుదేహని సంహరించడానికి ఉపక్రమించగా వద్దని గుష్మ ప్రాధేయపడుతుంది. దాంతో పరమేశ్వరుడు సుదేహకు పాప పరిహారం కల్పిస్తాడు. అప్పుడు గుష్మ స్వామిని తన పేరు మీద అక్కడ కొలువు తీరమని వేడుకుంటుంది. అంతటా ఆ స్వామి అక్కడ స్వయంభువుగా కొలువయ్యాడు. గశమేశుడిగా వెలసిన పరమేశ్వరుడు ఇక్కడ నిత్యం పూజలు అందుకుంటున్నాడు. ఆ గశమేశుడే కాలక్రమంలో గృష్ణేశ్వరుడిగా ప్రసిద్ధి చెందాడని చెప్పేసి స్థల పురాణం. పురాణాల ప్రకారము శివపార్వతుల ఇంకొక హిస్టరీ కూడా ఉంది. సో, పార్వతీమాత తన పాపిటను అలంకరించుకోవడానికి కుంకుమ కేసరిలను శివాలయ తీర్థంలో కలిపిందంట. ఆమె చేతిలో కుంకుమతో శివలింగం అప్పుడు తయారవుతుంది. ఆ లింగం నుంచి ఓ దివ్యజ్యోతి ఉద్భవించగా పార్వతీమాత ఆ దివ్య జ్యోతిర్లింగాన్ని ఒక రాతి లింగంలో ఉంచి కళ్యాణం కోసం అక్కడ ప్రతిష్ఠించిందంట. ఆనాటి నుంచి ఆ పూర్ణ జ్యోతిర్లింగానికి కుంకుమేశ్వరుడు అనే పేరు వచ్చింది. సాక్షాత్తు పార్వతీమాత ప్రతిష్ఠించిన జ్యోతిర్లింగం కాబట్టే దీనికి ఇంతటి మహత్తు ఏర్పడిందని చెప్పేసి నమ్ముతారు. సో, ఇది టెంపుల్ ఎగ్జిట్ వే. ఇలా వచ్చేసి మనం రైట్ సైడ్ నుంచి బయటకి మెయిన్ రోడ్ సైడ్ అయితే రావచ్చు. సో, మనకు ఎదురుగా ఇంకొక టెంపుల్ అయితే ఉంది. సో, ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఆ టెంపుల్‌ని కూడా విజిట్ చేయొచ్చు. లెఫ్ట్ సైడ్ మీకు కనిపించేది. అండ్ టెంపుల్‌లో కోనేరు కూడా ఉంటుంది. అది నేను మిస్ చేశా యాక్చువల్‌గా. సో, ఎవరైనా వెళ్తే ఆ కోనేరుని కూడా మీరు దర్శించుకోండి. చూడడానికి బావుంటుంది. సో, ఇక్కడ కొంచెం ప్రసాదం అనేది ఇక్కడ కోవా మొత్తము పాలకోవా అనేది ఆహ్, ప్రసిద్ధి అనుకుంటా. స్పెషల్ అనుకుంటా. మొత్తం కోవా అండ్ స్వీట్ ఐటెమ్స్ అయితే అమ్ముతున్నారు. సో, నేను ప్రసాదం తీసుకున్నాను. ఓ 2 ప్యాకెట్స్. అది 80 రూపీస్‌కి, 100 రూపీస్‌కి పావు కేజీ. సో, 2 బాక్సెస్ తీసేసుకొని సో, మళ్ళీ ఔరంగాబాద్ అయితే మళ్ళీ ఛత్రపతి సంభాజీ నగర్ అయితే వెళ్ళడం జరిగింది. అక్కడ వేరే విజిటింగ్ ప్లేసెస్ ఉన్నాయి. సో, హిస్టారికల్ ప్లేసెస్. సో, మినీ తాజ్‌మహల్ అని చెప్పేసి, పాంచక్కి అని చెప్పేసి. సో, అవి కూడా నేను వ్లాగ్ చేసి నెక్స్ట్ వీడియోస్‌లో పెడతాను చూడండి. సో, యాత్రి నివాస్. సో, ఇక్కడ కూడా మనం స్టే చేయొచ్చు ఎవరైనా ఫ్యామిలీ వాళ్ళు వచ్చే పనైతే టెంపుల్‌కి దగ్గరలో.